మా అయ్యా స్థిరపడిన తర్వాత, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత, వ్యాపారంలో స్థిరపడిన తర్వాత, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఆరోగ్యం స్థిరపడిన తర్వాత దేవునికి దూరం కావడం క్షేమం కాదు. లోకానికి చేరువు కావడం క్షేమం కాదు. పాపానికి బానిస కావడం, బందీ కావడం క్షేమం కాదు. దేవుడు ఈరోజు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. ఒకప్పుడు చాలా బాగున్నావు, ఆత్మీయంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నాకు దగ్గరగా జీవించావు. కానీ నేను ఇచ్చిన ఆశీర్వాదాలు ఆధారం చేసుకొని రోజు రోజుకు దూరం అయిపోతున్నావు. ఏ ఆశీర్వాదం అయితే నీకు ఇచ్చానో, ఏ ఆరోగ్యం అయితే నీకు ఇచ్చానో, ఏ ఆర్థిక బలం అయితే నీకు ఇచ్చానో, ఏ అప్పులైతే నేను తీర్చానో, ఏ శరీరంలో ఉన్న బలహీనతను తొలగించి స్వస్థతనిచ్చానో, దాన్ని నువ్వు ఆధారం చేసుకొని నన్నే విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే క్షణం చాలో ఇచ్చిన వాటిని మళ్ళీ తిరిగి తీసేసుకోవడానికి. ఆ రోజు రాక మునిపే కృతజ్ఞత కలిగి, నేను నిన్ను దీవించక మునుపు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉన్నావో, ఎటువంటి దీనత్వం కలిగి ఉన్నావో, ఎటువంటి మంచితనం కలిగి ఉన్నావో దాన్నే మళ్ళా కనపరచాలి అని దేవుడు కోరుతున్నాడు.